నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం రాత్రి రాష్ట్ర సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. వెంటనే 5 ఫైళ్లపై సంతకం చేసి రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. పాలనలో తన సిగ్నేచర్ స్టైల్తో దూసుకెళ్తున్నారు టీడీపీ చీఫ్. ఈ సందర్భంగా పాలనలో తన మార్కేంటో చూపించారంటూ తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు బాధ్యతను స్వీకరించిన కొద్ది క్షణాల్లోనే పాంచ్ పటాకాతో జోష్ పెంచారని ప్రశంసలు కురిపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు ఇక పాలనపై దృష్టి సారించారు. వెలగపూడి సచివాలయంలో బాధ్యతలను స్వీకరించిన వెంటనే 5 సంతకాలు చేశారు. అందులో మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ భరోసా క్రింద సామాజిక భద్రతా పింఛన్లను పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సక్సెస్ ప్రతిపాదనలపై సీఎం సైన్ చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. అన్నట్టుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. ఈ డిఎస్సీ ద్వారా ఏపీ వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. సీఎం చంద్రబాబు సంతకంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టున్నారు. ఇక మెగా డిఎస్సీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయనుంది. అలాగే పరీక్ష తేదీలు విడుదల చేయనుంది. మరోవైపు ప్రజల్ని అయోమయానికి గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి గత ప్రభుత్వం ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చిందని ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు ఆరోపించాయి. ఈ చట్ట ముసుగులో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వేర్వేరు సెక్షన్లు రూపొందించారని మండిపడ్డారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. దీంతో రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పైన చేశారు. ఇదిలా ఉంటే 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపాయలున్న వృద్ధుల పెన్షన్ ఏకంగా 5 రెట్లు పెంచి 1000 చేశారు. ఆ తర్వాత దాన్ని 2000కు పెంచారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో వృద్ధుల పెన్షన్ 4000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ వర్తింపజేస్తామని ప్రకటించారు. ఆ హామీని నెరవేరుస్తూ మూడో సంతకం చేశారు సీఎం చంద్రబాబు.
అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఒక పూటకి 5 రూపాయల చొప్పున 3 పూటలకి 15 రూపాయలకే భోజనం అందించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లను నిలిపివేశారు. ఎన్నికల ప్రచారంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు. ఇక యువత ఉన్నత విద్యను అభ్యసించిన అందుకు తగ్గట్టు ఉద్యోగాలు రావటం లేదు. కారణం నైపుణ్యం లేకపోవటమే. ఇది గుర్తించిన కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో స్కిల్ సెన్సెస్ హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అభివృద్ధి ఏ రంగానికి ప్రాధాన్యం ఉంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు స్కిల్ సెన్సెస్ చాలా ఉపయోగపడనుంది. సీఎంగా చంద్రబాబు 5వ సంతకం స్కిల్ సెన్సెస్ పైన చేశారు. నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు తొలి రోజు నుంచి దూకుడు పెంచారు. అభివృద్ధి సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాలనలో తన సిగ్నేచర్ స్టైల్తో దూసుకు వెళ్తున్నారు టీడీపీ చీఫ్. దీంతో ఏపీకి పూర్వ వైభవం వచ్చిందని, ఇక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన మార్క్ ని చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వరుసగా 5 సంతకాలు చేశారు. ఒకటి మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కావచ్చు, సామాజిక పింఛన్ల పెంపు, అదేవిధంగా సామాజిక నైపుణ్య సెన్సెస్ కావచ్చు. ఇవన్నీ కూడా మొత్తం 5 సంతకాలు చేసి ప్రతిపక్షం ఏదైతే ఎలక్షన్స్ టైంలో చేసిందో ప్రచారం, చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ ఒక్కసారి నెరవేర్చరు అన్నారో మొదటి రోజే అది చేసి చూపించారు. ఎలాంటి స్పందన వస్తోంది అండ్ ప్రతిపక్షాల నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి? మీరు అన్నట్లు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒకటే చంద్రబాబు అనే మాట వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజునే ఆయన సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరు నిమిషంలోనే 5 ఫైళ్ళ మీద సంతకం చేశారు. ఈ 5 ఫైళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి ఫైళ్ళని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉపాధి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి డిఎస్ అభ్యర్థుల కోసం ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే మెగా ఇస్తామని చెప్పి గతంలో జాబ్ క్యాలెండర్లు విడుదల చేసినటువంటి వైసీపీ దాన్ని మోసం చేసింది. అయితే కేవలం 6,100 పోస్టులు మాత్రమే విడుదల చేస్తూ దాన్ని మెగా డిఎస్ అని పేరు పెట్టడంతో అప్పుడు వారంతా కూడా ఆందోళన చెంది కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దానిపైన ఇటు చంద్రబాబు సమాచారంలో ఒక పక్కాగా హామీ ఇచ్చారు, మేము అధికారంలో రాగానే మెగా డిఎస్ని చేపడతామని. అదేవిధంగా ఆయన మొట్టమొదటిగా మెగా డిఎస్సి పేరు మీద సంతకం పెట్టారు. అది కూడా 16,347 పోస్టులను ఏకకాలంలో విడుదల చేస్తూ కూడా ఆయన సంతకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వీరంతా కూడా నిన్నటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు నిరాశలు పడుతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి కూడా మోసం చేసింది. అయితే
5 సంవత్సరాల పాటు వారిని వదిలేసింది. దీంతో కొంతమందికి ఏదైతే వయోపరిమితి కూడా అయిపోతున్న నేపథ్యంలో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు చూస్తే ఇటు చంద్రబాబు నాయుడు మరో కీలకమైనటువంటి ఏదైతే చట్టాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది రాష్ట్రాన్ని మొత్తం కుదిపేసింది. అదే దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా జగన్ చేతికి వెళ్లేటువంటి అవకాశం ఉందని, రాజముద్రకు బదులుగా జగన్ ముద్ర వేయబోతున్నారంటూ కూడా ఆందోళన చెందారు. అయితే దానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తి స్థాయిలో ఇటు అడ్వకేట్స్ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో దాని మీద కూడా ఒక హామీ అయితే ఇచ్చారు. మేము అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు చేస్తామని చెప్పేసి దానికి అనుగుణంగానే నిన్న 2వ ఫైల్ మీద సంతకం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే చిన్న సన్నకారు రైతులు కానీ కొద్ది కొద్ది భూములు ఉన్న వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడంతో ఒకసారిగా రైతుల్లో కానీ ఇతర చిన్న సన్నకారు రైతుల్లో కానీ అందరిలో కూడా ఒక ఆనందం అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఏదైతే వృద్ధులకు గతంలో 2014లో ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే టిఫిన్ 5 రూపాయలకి భోజనం గారికి అందరికీ పెట్టినటువంటి పరిస్థితిలో అటువంటి అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం రాగానే పూర్తిగా దాన్ని మూసివేసి నిర్వీర్యం చేసింది. ఆ అన్న క్యాంటీన్లు మొత్తాన్ని కూడా సచివాలయాల కోసము వార్డు సచివాలయాల కోసం ఉపయోగించుకుని పేదలకు అందాల్సినటువంటి నోటిగడ ముద్ద లాగేసిందంటూ కూడా ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఎన్నో ఉద్యమాలు కూడా చేసింది, ఆందోళన చేసింది. వారే స్వయంగా అన్న క్యాంటీన్లు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే అటువంటి అన్న క్యాంటీన్లు ఈసారి 15 రూపాయలకే 3 పూటల కడుపు నిండా భోజనం అనేటువంటి ఒక పేరుతోటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అన్న క్యాంటీన్లు మళ్ళా తిరిగి ప్రారంభించేందుకు నిన్న ఆయన ఒక సంతకాన్ని కూడా చేసినట్టు కూడా ఏదైతే వృద్ధులు వితంతులకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా 3,000 రూపాయలు దాన్ని ఒకసారి 4,000 రూపాయలు చేస్తూ కూడా నిన్న సంతకం పెట్టారు. ఆ సంతకానికి కూడా సంబంధించి సంతకం చేసే సమయంలో వృద్ధులను వితంతులను కూడా పక్కన పెట్టుకుని వారికి చూపిస్తూనే సంతకం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధులందరికీ కూడా ఏదైతే ప్రతి నెల 1వ తారీఖునే 4,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేసేలా, కొంతమందికి ఇంటికే 4,000 రూపాయలు ఇచ్చేలా కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించి ఈ రోజు ఒక జీవోను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన చెప్పిన విధంగానే ఎన్నికల ప్రచారంలో ఏప్రిల్ సంబంధించి 3,000 కలిపి జూలై నెలలో తారీఖున జమ చేస్తాము, 4,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే కార్యాచరణ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క డబ్బులు పంపిణీ కూడా ఏదైతే అటు రాష్ట్రంలో ఉన్నటువంటి వార్తను మేము కొనసాగిస్తాము, వారి సేవలను ఉపయోగించుకుంటామంటూ కూడా నిన్న మరొక శుభవార్త అయితే వాలంటీర్లకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు చూస్తే ముఖ్యంగా ఏదైతే విద్యార్థులకు నైపుణ్యత కరువు అవడంతో దానివల్ల ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి ఉద్యోగాలు రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం ఏదైతే ఉందో అది నైపుణ్య గణన పైన కూడా నిన్న సంతకం చేశారు. ఇదేదైతే ఉందో స్కిల్ సెన్సెస్ అనే పేరుతో ఇది ఈ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వాళ్ళ వృత్తి నైపుణ్యంలో బాగా ప్రావీణ్యులు అయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇటువంటి కీలకమైనటువంటి 5 ఫైల్స్ మీద నిన్న సంతకం పెట్టి తొలి రోజే ఒక సంచలనాలకైతే తెరలేపారు చంద్రబాబు నాయుడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే గత 5 సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులకు బదులుగా ఇప్పుడు మరలా సుభిక్షమైనటువంటి పరిపాలన రాబోతుంది అంటూ కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాటు అభ్యర్థి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే 5 ఫైళ్ల మీద సంతకం పెట్టారు దానికి సంబంధించి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో కొత్త మార్పు రాబోతుందంటూ కూడా సంకేతాలు అయితే ఇచ్చారు. గతంలోనే చూస్తే ఎన్నికల సమయంలో దానికి ముందు మార్పు కావాలంటూ కూడా కొంతమంది ప్రజలు అయితే కోరుకున్నారు. ఆ మార్పు అయితే ప్రారంభమైందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమని అంటే ఏడుకొండలు ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి కూడా ఆ సేకరణ మనకి వీరాంజనేయ స్వామికి ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గతంలో ఎలక్షన్స్ టైంలో అసలు వాలంటీర్ వ్యవస్థనే చంద్రబాబు వస్తే తీసేస్తారు అన్న ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఆ శాఖని ప్రత్యేకించి పోర్ట్ఫోలియో కేటాయించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి గ్రౌండ్లో ఎలాంటి స్పందన వస్తోంది?
అంటే యామిని మీరు అన్నట్లు గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఈ వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు తీసేస్తారు, ఇక వృద్ధులకు ఎవరికి కూడా ఇంటికి డబ్బులు రావు, చాలా ఇబ్బందులు పడతారనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటి పనిలో మాత్రం అప్పుడు వైసీపీ నిమగ్నం అయింది. దానికి తగ్గట్లుగానే ఏదైతే ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి చర్యల్లో భాగంగా వాలంటీర్లు నిలిపివేస్తే అది టీడీపీ నిలిపివేసింది. అది కూడా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగానే నిలిపివేశారంటూ కూడా ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే అటు అప్పటికి కూడా ఎన్నికల కమిషన్ అయితే ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోండి, ఎవరైతే వృద్ధులు ఇంటి నుంచి బయటకు రాలేరో వారికి నేరుగా వెళ్ళి పింఛన్లు ఇవ్వండి, అలాగే వారికి కావాల్సినటువంటి వారు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వారికి డీబీటీ ద్వారా డబ్బులు జమ చేయండి అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు అయితే చేపట్టలేదు. కొన్ని ఏదైతే ఉన్నతాధికారుల పర్యవేక్షణలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొంతమంది కావాలని ఇవ్వలేదనేది కూడా తేటతెల్లమైంది. దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా వాలంటీర్లను అయితే మాత్రం బలవంతంగా రాజీనామాలు చేపించి ఇక మీకు డబ్బులు రావు, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తున్నారంటూ కూడా కొంతమంది తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాలంటీర్లతో ప్రచారం చేయించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలైతే మాత్రం దాన్ని ఎక్కడ నమ్మలేదు. అలాగే వృద్ధులు వితంతువులు కూడా ఏదైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే 4,000 రూపాయలు ఇస్తారనేటువంటి ఒక ధీమాతో మాత్రం వారంతా కూడా ఓటు వేశారు. అయితే వైసీపీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ఇటు టీడీపీ మాత్రం ఎక్కడా కూడా వెనక తగ్గలేదు. తను అనుకున్న విధంగానే ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో హామీలో భాగంగానే ఇప్పటికే 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ఇక మిగిలిన ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇక్కడ వాలంటీర్ల విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆ వాలంటీర్ల జీతాన్ని కూడా పెంచుతా అని చెప్పి హామీ ఇచ్చినట్టున్నారు కదా. ఖచ్చితంగా అప్పుడు గతంలో ఏదైతే వాలంటీర్లందరికీ కూడా హామీ ఇచ్చారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎవరు కూడా వాలంటీర్లు రాజీనామా చేయొద్దు, రాజీనామా చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు, తర్వాత మరలా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ కూడా మేము కొనసాగిస్తాము, వాలంటీర్లకు 5,000 జీతాలతో ఏ విధంగా బతుకుతారు వారికి 10,000 రూపాయలు జీతం చేస్తామంటూ కూడా ఆయన జీతం పెంచుతామంటూ కూడా హామీ ఇచ్చారు. అలాగే దాన్ని రెగ్యులర్ కూడా చేసేటువంటి అవకాశం కూడా దానికి సంబంధించి కూడా పరిశీలిస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దీన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మీద కొంతమంది చాలా భరోసాతో ఉన్నారు. ఆ భరోసాకు నిన్న ఆయన జీవం పోశారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక పోర్ట్ఫోలియో కూడా ఏర్పాటు చేయడం అనేది ఇది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం. ఇప్పటికే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీరంతా కూడా మరొకసారి తమకు జీతాలు పెరగబోతున్నాయి, మరొకసారి మేము ప్రజాసేవ చేసుకోబోతున్నాం, గతంలో ఏదైతే 2 నెలల పాటు ప్రజల వద్దకు వెళ్ళకపోవడంతో ఇబ్బంది పడిన వారంతా కూడా మరలా మేము అవాతాతల దగ్గరికి వెళ్తాము, మళ్ళీ వారికి సేవ చేసుకుంటాము అనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంతా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మీద మేమందరం కూడా నిలబడ్డాం కాబట్టి ఖచ్చితంగా మాకు మంచి రోజులు రాబోతున్నాయంటే కూడా వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక శాఖను కూడా కేటాయించడం అంటే ఖచ్చితంగా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని సంకేతాలు అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లే కదా తెలిసింది. కాబట్టి వారంతా కూడా చాలా వరకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా సంసిద్ధులై ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో ఆ ఆదేశానుగుణంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాలంటీర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి 5 పాయింట్ల గురించి చూసుకున్నట్లయితే 5 సంతకాలకు సంబంధించి మెగా డిఎస్కి సంబంధించి గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో ఎంత ఎదుర్కొందో చూసాం. మరి ఈ నేపథ్యంలో మొదటి సంతకమే మెగా డిఎస్సిపై చేశారు చంద్రబాబు. మరి దీనికి సంబంధించి మెగా డిఎస్సి ఫైల్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? అంటే మెగా డిఎస్సికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే 6,100 పోస్టులను విడుదల చేసిన వెంటనే మెగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, హైకోర్టులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఏదైతే ఒకేసారి 16,347 పోస్టులను ఒకేసారి తీయడంతో వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొకసారి కూడా మరొకసారి మెగా డిఎస్ను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా చూస్తే డిఎస్సికి సంబంధించి చంద్రబాబు నాయుడు హయాంలోనే 8 సార్లు డిఎస్సిని చేపట్టారని, అయితే ఈ రికార్డు కూడా చంద్రబాబు నాయుడుకే ఉందంటూ కూడా నిన్న ఏదైతే మనతో మాట్లాడినప్పుడు అభ్యర్థులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే అంత ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం అయితే ఉంది, ఖచ్చితంగా మెగా డిఎస్సి చేపడతారు. ఇప్పుడు ఏదైతే ఇంకా పోస్టులు ఖాళీ ఉన్నాయి దానికి సంబంధించి కూడా అతి తొందరలోనే మళ్ళీ ఆయన మరొక మెగా డిఎస్సిని చేపట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారైతే ఒక ధీమాతోటి నమ్మకంతో ఉన్నారు. యామిని రైట్, ఏడుకొండలో థ్యాంక్ యూ. ఇక గుంటూరు నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్ చెప్పండి, ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ఫైల్స్ పై సంతకం చేసి దట్ ఈస్ చంద్రబాబు అనిపించుకున్నట్టుగా రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంది?
ఆమెని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి మొదటి ఐదు సంతకాలకు సంబంధించి ప్రజల నుంచి అపూర్వ స్పందనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అలానే ముఖ్యమంత్రిగా ప్రథమ బాధ్యతలు సేకరించిన ఎమ్మటనే ఒకేసారి 5 సంతకాల మీద 5 ఫైల్స్ మీద కూడా సంతకాలు చేయడం జరిగింది. మొదటిగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సంతకం చేయటము, తర్వాత రెండోది ల్యాండ్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే గనక మొదట చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించి ఎన్నికల ముందేదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారమే ఈ సంతకాలు చేయటము ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆనందపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే పెన్షన్స్ సంబంధించి కూడా 3,000 రూపాయల పెన్షన్ ని 4,000కి పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవటము, అలానే అన్నా క్యాంటీన్లు అయితే రీఓపెన్ చేస్తామంటూ కూడా ప్రకటించారో ఆ విధంగానే దాని మీద ఫైల్ మీద సంతకం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే యువజనకు సంబంధించినటువంటి గణన ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని పేరు కూడా 5వ సంతకం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. స్కిల్ సెల్స్ కు సంబంధించిన దాని మీద కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాణిలో ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో 5 మీద ముందు సంతకాలు చేసి ప్రజలకు మేలు చేకూరే విధంగా చంద్రబాబు చేయడం జరిగింది. వాటిపై పూర్తిగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని పట్ల రైతులు విపరీతమైనటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఆ ప్రజల భూమి మీద జగనన్న ఫోటోలు, జగనన్న రాళ్లు, జగనన్నకి సంబంధించినటువంటి వాటిని పూర్తిగా నిరోధించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన దానికి ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలానే అమరావతికి సంబంధించి అమరావతిని రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తాం, ఏకైక రాజధానిగా ఉంచుతామని చేసినటువంటి ప్రకటన పట్ల కూడా అంతా సంతోషంగా ఉన్నారు. అండ్ ఇటు చూసుకున్నట్లయితే నైపుణ్య గణన సెన్సెస్ మరి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అంటే నిరుద్యోగానికి సంబంధించి అటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇటు ఏపీ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ వైఫల్యంలో ప్రధాన పాత్ర నిరుద్యోగానికి సంబంధించి అనుకోవచ్చు. మరి అలాంటి నిరుద్యోగానికి సంబంధించి అఫ్ కోర్స్ చదువుకున్న వారు ఉన్నప్పటికీ కూడా నైపుణ్యాలేమి అనేది ఇక్కడ కనిపిస్తోంది. దాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు ఈ గణన చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఫైల్ పై సంతకం చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే నైపుణ్య గణన అంటే రాష్ట్రంలో ఎంతమంది యువత, టెక్నికల్ యువత ఎంతమంది చదువుకోనున్నారు, అలానే ప్రాథమిక విద్య ఎంతమంది చేస్తున్నారు, వయోజన విద్య ఎంతమంది చేస్తున్నారు, అంటే పూర్తిగా ఆ టెక్నికల్ కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వెలికి తీసే విధంగా ఈ గణన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇది జరగటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగటము, నైపుణ్యం ఉన్న వారి సంఖ్య తెలటము, నైపుణ్యం ఉన్న వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణలతోటి ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత 5 ఫైళ్లపై సంతకానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.